ఇప్పుడు కనుక నేను ఈ పెళ్లి బట్టలు మార్చుకున్నానంటే పెళ్లి పెట్టెల మీద కూర్చోవాల్సిందే. ఆ తర్వాత భూమి చేసిన ప్లాన్లో భాగంగా నేను కనిపించకపోవడమో లేక భూమి మెడలో తాళి కట్టడమో జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా నాకు వైష్ణవి శాశ్వతంగా దూరం అయిపోయినట్లే. ఇంకెప్పుడు వైష్ణవిని తాకను కూడా తాకలేను. ఇప్పుడే ఈ క్షణమే వైష్ణవిని అనుభవించాలి. ఈ టైంలో వైష్ణవి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. ఎస్, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఎక్కడికి రా రాకేష్ వెళ్తున్నావు? ఇంకా పెళ్లి బట్టలు మార్చుకోకుండా అలాగే ఉన్నావేంటి? ఏమో డాడ్, అఖిల్ గారు వచ్చి చేసిన గొడవకి నాకేదో టెన్షన్గా ఉంది. ఆ పెద్దవాళ్ళకి అదే తాతయ్య వాళ్ళకి నా మీద అనుమానం వస్తుందేమో అని భయంగా ఉంది. ఈ భయం నువ్వు పిచ్చి వేషాలు వేయకముందు ఉండాలి. ఒకవేళ వేసినా అఖిల్ లాంటి వాడికి తెలియకుండా ఉండాలి. ఒళ్ళు తెలియకుండా తప్పు చేయటం, ఇప్పుడు ఇలా భయపడ్డం నీకు బాగా అలవాటైపోయింది. అయినా తాతయ్య వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకురా? వైష్ణవం చేసుకోవాలని నువ్వేమనుకోవట్లేదు కదా. ఇక నీ గురించి ఎవరేమనుకుంటే మనకు నష్టం ఏంటి? నువ్వు మాత్రం పెళ్లి బట్టలు కట్టుకుని రెడీగా ఉండు. భూమి ఏం ప్లాన్ చేస్తుందో చెప్పమంటే చెప్పట్లేదు. ఎందుకైనా మంచిది నువ్వు రెడీగా ఉండు. ఏ క్షణాన్నైనా భూమి మెడలో తాళి కట్టే అవకాశం రావచ్చు. నువ్వు రెడీ అయి ఉండటం మనకే మంచిది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక మేం టెన్షన్ పడుతున్నాం. నువ్వింకా టెన్షన్ పెట్టకుండా పెళ్లి బట్టలు కట్టుకునుండు, అర్థమైందా? అలాగే, నేను రెడీ అవుతాను. కానీ ఆ అఖిల్ గారు మళ్ళీ వచ్చినా వస్తాడు. మీరు గేట్ దగ్గర ఉండి వాడు రాకుండా చూసుకోండి. నీకేమైనా పిచ్చా? వాడి కోసం మేము గేటు దగ్గర కాపలా ఉండటం ఏంట్రా? చూడు, నేను అదే చెప్తున్నా. ఎవడొచ్చినా ఎవడేమనుకున్నా మనకు అనవసరం. భూమి కోసం ఇంతవరకు ఆడిన నాటకం చాలు. ఇప్పుడు భూమిని నువ్వు పెళ్లి చేసుకోవడం మనకు కావాలి, అంతే. అర్థమైంది, కానీ మీరు వెళ్ళండి, నేను రెడీ అవుతాను. సరే, త్వరగా రెడీ అయ్యరా. ఈలోగా మేము భూమిని ఫాలోఅప్ చేస్తాం. అవునరా, భూమి ఎప్పుడు తోక జాడిస్తుందో అన్న భయం మాకుంది. మేము ప్రతి క్షణం భూమిని కనిపెట్టుకునే ఉండాలి. త్వరగా రా పద్మజ. వీళ్ళు భూమినే కాదు, నన్ను కూడా ఒక్క క్షణం విడిచిపెట్టట్లేదు. ఛా, ఏం తల్లిదండ్రులో ఏంటో. అమ్మో, వైష్ణవి తన గదిలో ఒంటరిగా ఉంటుంది. నేను వెళ్ళాలి. వైష్ణవి, ఇదిగో తలంబ్రాల చీర, నగలు. త్వరగా రెడీ అయ్యరమ్మా. నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు రాణి. వైష్ణవి, ఎన్ని రోజులకి ఇలా దొరికావే? నిన్ను ఇలా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది.
ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేను. రే రాకేష్, రేయ్, నువ్వు ఇలాంటి పెద్ద వేషాలు వేస్తావని నేను ఊహించాను రా. అందుకే వైష్ణవి నన్ను అన్ని మాటలన్నా తనని కాపాడుకోవడం కోసం మళ్ళీ వచ్చాను. నువ్వు ఎంత నీచుడువో ఇప్పుడే అందరికీ తెలిసేలా చేస్తాను. రే అఖిల్, మర్యాదగా వదిలిపెట్టు. వైష్ణవిని అంత నీచంగా చూస్తావురా? ఈరోజు నిన్ను వదిలిపెట్టను రా. అందరి చేతిలో నీకు చెప్పు దెబ్బలు పడేలా చేసి ఆ తర్వాత నిన్ను జైల్లో పెట్టిస్తాను. పదరా. వీడు విడిచిపెట్టేలా లేడు, కానీ నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. దొరికానంటే వైష్ణవిని ఎలాగో పెళ్లి చేసుకోను. చివరికి భూమి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఇలాంటి వాణ్ణి అని తెలిసి దూరం పెడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. వీడిని ఇక్కడే లాక్ చేసి పారిపోవాలి. రేయ్, రేయ్, ఆగరా. రేయ్ రాకేష్, డోర్ ఓపెన్ చేయరా. డోర్ తీరా. రేయ్, డోర్ తీరా నిన్నే. చెయ్. వైష్ణవి, వైష్ణవి, లే వైష్ణవి, ఇలా చూడు. భూమి, తాతయ్య, డాడ్. ఏమైంది రాకేష్, అలా అరుస్తూ వస్తున్నావు? రాకేష్, ఏమైంది బాబు? పైన వైష్ణవి గదిలో అఖిల్. అఖిల్ వైష్ణవి గదిలోనా? ఏం జరిగింది బాబు? నేను వైష్ణవి గదిలో నుంచి ఇప్పుడే వచ్చాను. అయినా అఖిల్ వెళ్ళిపోయాడు కదరా. నువ్వే కదా గేటు బయటకు తోసేశావు. అంతా నిజమే. వాడు ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో తెలీదు. నేను రెడీ అవుతుంటే వైష్ణవి గదిలో నుంచి సౌండ్ వచ్చినట్టు అనిపించింది. ఏంటా అని వెళ్ళి చూశాను. గదిలో వైష్ణవి బెడ్పై పడుంది. ఆ అఖిల్ గాడు వైష్ణవి తనకు దక్కలేదన్న కోపంతో వాడు వైష్ణవిని బెడ్ మీద పడేసి నేను చెప్పలేకపోతున్నాను. అఖిల్ అంత పని చేస్తుంటే నువ్వెలా విడిచిపెట్టావు రాకేష్? లేదు, వాడి గదిలో బంధించి బయట నుంచి లాక్ చేసి వచ్చాను. రండి, వాడు అంతు తేలుద్దాం. పదండి, వాడి సంగతి చూద్దాం. రండి. మొత్తానికి నేను అనుకున్నట్టే జరుగుతూ నేను ఊహించని మలుపులతో ఈ పెళ్లి జరగబోతుందన్నమాట. వెరీ గుడ్, అంతా నా మంచికే. ముందు ఈ అఖిల్ గొడవేంటో చూద్దాం. వైష్ణవి, వైష్ణవి, లే వైష్ణవి. వైష్ణవి, నీకేం భయం లేదు. ఆ రాకేష్ గారి నుండి నేను నిన్ను కాపాడుకుంటాను. నేనున్నాను వైష్ణవి. ఒకసారి చూడు వైష్ణవి. వైష్ణవి, చూడండి, అందరు చూడండి. ఆ అఖిల్ గాడికి ఎంతకు తెగించాడో చూడండి.
రే అఖిల్, ఎంతకు తెగించావురా? మా కాబోయే కోడల్ని నిన్ను విడిచిపెట్టనురా. ప్లీజ్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తాతయ్య, నేను చెప్పేది వినండి. దయచేసి నా మాట నమ్మండి. ఈ రాకేష్ గడు వైష్ణవిని స్పృహ లేకుండా చేసి తనని బెడ్ పైన పడేశాడు. టైంకి నేను వచ్చి వాడిని పట్టుకున్నాను. వాడు పారిపోయి బయట డోర్ లాక్ చేసి నన్ను నరికించాడు. అంతేకాని నేను అలాంటి వాడిని కాదు తాతయ్య. దొరికిన తర్వాత ఎవడైనా దొంగని చెప్తాడా ఏంటి? నేను చాలా మంచివాడని చెప్తాడు. నువ్వు అదే చెప్తున్నావు. తాతయ్య, అంత మాట అనకండి. ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పింది నిజం. ఊరుకోవయ్యా. నువ్వు చాలా బుద్ధిమంతుడివి, పద్ధతైన వాడివి అనుకున్నాను. చేసింది కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? నువ్వెంత నీచుడువని అనుకోలేదు. మా వైష్ణవి నీ గురించి చాలా గొప్పగా చెప్పేది. నువ్వు చాలా మంచివాడివని. అలాంటి వాడివి తన గురించి మనసులో ఇంత నీచమైన ఆలోచన పెట్టుకుంటావా? బుద్ధి లేదు నీకు? ఇంట్లో ఇంతమంది ఉండగా ఇలాంటి పనికి తెగించాడు అంటే ఇతను సామాన్యుడు కాదు. చూస్తుంటే దేనికైనా తెగించొచ్చాడు అనిపిస్తుంది. ఇలాంటి వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. 4 తగిలిస్తే బుద్ధొస్తుంది. ఆయన ఈ గొడవంతా ఎక్కడెందుకో? శుభమా అని పెళ్లి జరుగుతుంటే. పాపం అఖిల్ చాలా మంచివాడు. ఇదంతా రాకేష్ గారు చేసిన ఘనకార్యమని వీళ్ళకి తెలియదు. రాకేష్ గారిని నమ్ముతూ అఖిల్ అపార్థం చేసుకుంటున్నారు. పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిద్దాం, వాళ్లే చూసుకుంటారు. తాతయ్య, మీరు ఆగండి. పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఏంటి గొడవ? అసలు ఏం జరుగుతుందో వైష్ణవిని అడిగితే తెలుస్తుంది కదా. వైష్ణవి నిజం చెప్పాక అప్పుడు అఖిల్ని పోలీసులకి పట్టించొచ్చు. ఇప్పుడెలా? వైష్ణవి కళ్ళు తెరిచిందంటే నా పేరే చెప్తుంది. ఎలా తప్పించుకోవాలి? అవును, భూమి బాగా చెప్పింది. వైష్ణవిని అడగండి, తనే చెప్తుంది. అయినా స్ప్రోలో లేని వైష్ణవి ఎలా చెప్తుంది? అమ్మా వైష్ణవి, వైష్ణవి లేమ్మా, లే వైష్ణవి. ఏంటి అందరూ ఇక్కడున్నారు? ఏం జరిగింది? అది నువ్వే చెప్పాలమ్మా. అసలు నువ్వు బెడ్ మీద ఇలా స్పృహ లేకుండా ఎందుకున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. నేను స్పృహ లేకుండా ఉన్నానా? అవునమ్మా, బాగా గుర్తు చేసుకో. అసలేం జరిగిందో చెప్పు. నేను నగలు తీస్తుంటే నా వెనుక ఏదో అలికిడైంది. వెంటనే తిరిగి చూసేలోపు నా ముక్కుకి ఎవరో క్లాత్ అడ్డు పెట్టారు.
తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అది ఎవరో సరిగ్గా చూడలేకపోయాను. ఎవరది? ఏం జరిగింది? చెప్పండి, నాకేమైంది? నువ్వు మంచివాడు, చాలా పద్ధతైన వాడు అని చెప్పావే మీ బాస్ అఖిల్. నిన్ను ఏదో చేయాలని గదిలో దూరి నీకు స్పృహ లేకుండా చేశాడు. అవునమ్మా, సమయానికి రాకేష్ వచ్చి ఇతన్ని గదిలో బంధించాడు. ఆ తర్వాత మేము వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే అఖిల్ నీ జీవితాన్ని నాశనం చేస్తుండేవాడు. అంత అబద్ధం వైష్ణవి. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా. వీళ్ళ మాటలు నమ్ముతావా వైష్ణవి? వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు వైష్ణవి. అసలు ఇదంతా చేసింది ఆ రాకేష్ గడు. నన్ను నమ్ము వైష్ణవి, ప్లీజ్ నన్ను నమ్ము. వైష్ణవి, నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ మీద కొంచెం గౌరవం ఉండేది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ నీచమైన పనికి నీ మీద అసహ్యం వేస్తోంది. ఛీ! రాకేష్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇతను ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. వైష్ణవి, వైష్ణవి ఏం చెప్పిందో విన్నావు కదా, పద బయటికి. ప్లీజ్ వైష్ణవి, వీడిని నమ్మద్దు. నా మాట విను రాకేష్, తీసుకెళ్ళు. వైష్ణవి. పదరా, వైష్ణవి, పదరా బయటికి. వైష్ణవి, నేను చెప్పేది విను ప్లీజ్ వైష్ణవి. వైష్ణవి, ప్రశాంతంగా పెళ్లి జరుగుతుంటే వీడి గోల ఎక్కువైపోయింది. అమ్మ వైష్ణవి, వదిలే, అంతా మర్చిపో. రెడీ అయ్యి వచ్చే. అవునమ్మా, అదొక పీడకల అనుకో. త్వరగా రెడీ అవ్వు. జరిగిందంతా మర్చిపోదాం. ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. అఖిల్ విషయం రాకేష్ చూసుకుంటాడు. వైష్ణవి, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసి. వైష్ణవి బాగా డిస్టర్బ్ అయింది. నాకు కావాల్సింది కూడా ఇది. పెళ్లి తర్వాత ఇంకా ఉంటుంది. రాకేష్ గాడి చేతిలో నరకం చూస్తుంది. రే అఖిల్, నేను ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చెప్పిందంతా నిజమే. నేను ప్రేమతో వైష్ణవిని పెళ్లి చేసుకోవట్లేదు. కేవలం దాన్ని పొందాలని చేసుకుంటున్నాను. ఆ రోజు పబ్లో కూడా దాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. నువ్వొచ్చి డిస్టర్బ్ చేశావు. నేను వైష్ణవిని పొందాలనుకున్న ప్రతిసారి నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు.